ఈజీగా అయిపోయి ఇన్స్టెంట్ చాక్లెట్ కలాకండ చేసుకుందాం. ఇప్పుడు దీనికి 2 కప్స్ మిల్క్ పౌడర్ తీసుకోవాలి. నేను మామూలు స్వీట్గా ఉండే మిల్క్ పౌడర్ తీసుకున్నాను. దీనికి 1/2 కప్ షుగర్ తీసుకోవాలి. చాలా సులువుగా అయిపోయే స్వీట్ ఇది. జస్ట్ కలపండి. ఒక లోతుగా ఉన్న బౌల్లోని ఇది తీసి కలుపుతూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఏవి ఉండలు అవి కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు దీనికి ఒక ఫుల్ కప్ మిల్క్ పడుతుంది. ఆల్రెడీ నేను కాచిన పాలు ఇవి, కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేసి కలుపుతూ ఉండండి అనమాట నెమ్మదిగా. ఒకేసారి మొత్తం పాలంతా వేసేయద్దు, కొంచెం కొంచెం వేసి అలా కలుపుతూ ఉండండి. ఉండలు అన్నీ కట్టకుండా అవి విడిపిస్తూ అలాగ కలుపుతూ ఉండండి నెమ్మదిగా. ఇది మీరు అప్పటికప్పుడు హ్యాపీగా చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే ఏదైనా పార్టీకి తీసుకువెళ్ళాలన్నా ఒక 2-3 బ్యాచెస్ కూడా హ్యాపీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు. నెక్స్ట్ ఇప్పుడు 1/4 కప్ కోకోవా పౌడర్ వేస్తున్నాను. మీకు లేదు కోకోవా ఫ్లేవర్ ఎక్కువ ఉండడం మాకు ఇష్టం లేదు, చేదనిపిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ 2 కప్స్ మిల్క్ పౌడర్కి 1/4 కోకోవా పౌడర్ బాగానే ఉంటుంది. లేదు కొంచెం మీకు తగ్గించాలన్నా మీరు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న మిల్క్ కూడా వేసేస్తున్నాను. ఇంకంతే, బాగా మొత్తం ఉండలు అవి లేకుండా జాగ్రత్తగా కలుపుకోండి. సో ఇదిగోండి, చూసారు కదా బాగా ఫుల్గా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి, కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక ఇందాక మనం కలిపుంచిన మొత్తం ఆ మిక్చర్ మొత్తం ఇందులో వేసేసేయండి. ఇంకా అంతే, అలా నెమ్మదిగా సిమ్లో కలుపుతూ ఉండాలి దగ్గరికి అయ్యేదాకా. చాలా ఫాస్ట్గా అవుతుంది, మనకి వెంటనే కోవా కట్టేస్తుంది. ఎందుకంటే మనం పాలు అవి వేయట్లేదు కదా, డైరెక్ట్ మిల్క్ పౌడర్ వేయడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అందుకే ఇన్స్టెంట్ కలకండ్ అని అన్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీకు హ్యాపీగా ఇలా అనుకోగానే మీకు స్వీట్ చేసేయచ్చు. ఇప్పుడు కొంచెం నేను ఒక 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీరు కావాలంటే యాలకుల పొడి కూడా వేయచ్చు. యాలకుల పొడి కూడా ఈ స్వీట్కి బాగానే ఉంటుంది, ఆ ఫ్లేవర్ కూడా. నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను, చాక్లెట్ అని. మీరు ఏది వేసినా బాగానే ఉంటుంది. మీకు ఆ స్వీట్ కమ్మదనం అలానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో అలా దగ్గరికి వచ్చేదాకా సిమ్లోనే అలా పెట్టుకోండి, హైలో పెట్టద్దు, మళ్ళీ మాడిపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు సిమ్లో పెట్టినా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఇందాక అన్నట్టు స్వీట్ ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది, మన కలకండ్ దగ్గరికి వచ్చేసింది. ఎంతసేపు పట్టదు ఇది దగ్గరికి రావడానికి. సో ఇప్పుడు ఇది తీసి నేను ఆల్రెడీ ఒక మోల్డ్లోని బటర్ పేపర్ వేసి ఉంచాను, అందులోకి స్వీట్ తీసేసుకున్నాను అనమాట. నెమ్మదిగా ఒత్తుకోవాలి, లెవెల్లో ఉన్నట్టు. మనం పీసెస్ కట్ చేసినప్పుడు అందంగా రావాలి కదా, సో అందుకు ఆల్రెడీ నేను చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేస్తున్నాను. ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు మీరు. ఆ నట్స్ వేయడం వల్ల మీకు మంచి క్రంచ్ ఇంకా టేస్ట్ వస్తుంది స్వీట్కి. సో ఎలాగో న్యూ ఇయర్ రేపు కాబట్టి మీరు హ్యాపీగా ఈ స్వీట్ చేసుకోవచ్చు. చక్కగా న్యూ ఇయర్ పార్టీస్కి కూడా తీసుకువెళ్ళచ్చు, చాలా బాగుంటుంది. చాక్లెట్ ఫ్లేవర్ అవడం అందరూ ఇష్టపడతారు, పిల్లలు ఇంకా బాగా ఇష్టపడతారు. ఏదైనా మనకి చాక్లెట్తో ఉన్న ఫ్లేవర్ ఉన్న స్వీట్ అంటే ఖచ్చితంగా పెద్దలకి పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇదిగోండి మన కలకండ అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేయగానే కరిగిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.